సరే మరో న్యాయవాది లలితారెడ్డి ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అంటే ఒక క్యూరియాసిటీ బాగా ఉంది కదా, అరెస్ట్ ఉంటుందా లేదా అనేది. అంటే ఈ డెప్త్కి వచ్చేసరికి ఎవరికి అంటే చాలా మందికి అసలు ఏం జరుగుతుంది, ఇందులో పైసలు భద్రంగా ఉన్నాయి, ఈ అకౌంట్ నుంచి మరి ఆ దేశంలోకి అకౌంట్లోకి పోయిన ఎఫ్ఈఓ అంటే తెలంగాణ ప్రజలందరికీ అర్థమయ్యే భాషలో చెప్తున్నాను నేను. ఇక్కడ నుంచి పైసలు అక్కడికి పోయినాయి అని చెప్తారు, ఆ పైసలు ఆడ ఉన్నాయని చెప్తారు, కానీ ఇందులో లేని కథని వెతికి ఎట్లయినా మనిషిని లోపట పెట్టాలని ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి అసలు ఈ కేసులో ఏం జరగబోతుంది, ఎందుకంటే పొద్దున వరకేమో క్వాష్ దాని గురించి ఒక బాగా ఉత్కంఠ, తర్వాత రేపు సుప్రీంకోర్టు గురించి వీళ్ళేడ ముందర పోతారని వీళ్ళే తొందరపడి మరి కేవీఎట్కి వెళ్ళారంట. అసలు ఏం జరగబోతుంది చెప్పండి మేడం, అసలు ఏం జరగబోతుంది అంటే ఒక ఉత్కంఠ. నాకు ఈజీ వేలో అర్థం కావాలి, ప్రజలకు అర్థం కావాలి. ఇక్కడ అంటే ప్రజలకి ఆల్రెడీ అర్థమైంది, ఇది కంప్లీట్ గా కక్ష సాధింపులు మాత్రమే. ఏదైతే రివెంజ్ పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్, ఈ రెండు ఏమంటారు ఉద్దేశాలను తీసుకొని అదే విధంగా అదే కోణంలో రేవంత్ రెడ్డి గారు ఆయన సర్కార్ ఏదైతే ఉందో అది అట్లా ముందుకు నడుచుకుంటూ కావాలని చెప్పి కేటీఆర్ గారిని ఇలాంటి ఫాల్స్ కేసులో ఇరికించడం జరిగింది. సో అందరికీ తెలిసిన విషయమే, ఆ కేసులో ఏం లేదు. అసలు ఆ కంప్లైంట్ లో మీరు కంటెంట్స్ చూడండి, కంప్లైంట్ కంటెంట్స్ లో అసలు ఎక్కడ కూడా వాళ్ళు చెప్పిన సెక్షన్స్ కూడా అసలు అట్రాక్టే కావు. అసలు దీంట్లో ఏసీబీకి అసలు తావు ఎక్కడ ఉంది, అసలు కరప్షన్ అనేది జరిగిందా? అసలు ఇప్పుడు కరప్షన్ జరిగితేనే కదా ఏసీబీ వస్తుంది. ఏసీబీ ఎప్పుడైతే వచ్చింది అంటే కంప్లీట్ గా ఒక కరప్షన్ చార్జెస్ కానీ కరప్షన్ కానీ ప్రూవ్ అవ్వాలి. అక్కడ చెప్తున్నారు, ఇక్కడ నుంచి నేరుగా చెప్పినాము అకౌంట్ లోకి ఎఫ్ఈఓ అకౌంట్ లోకి పోయిన డబ్బులు అని చెప్తున్నారు. ఇందులో కరప్షన్ అనేది ఏ రకంగా వీళ్ళు దొరకబట్టొచ్చు అంటే ఏంటి, ఏది ఏమైనా సరే మనం లోపటేసి సాధించాలని ఈరోజు కొంత భయభ్రాంతులకు భయభ్రాంతులు అంటే ఇంట్లో కాదు వీళ్ళు కాదు, కానీ బయట వాళ్ళని ఏదో జరగబోతుందని ఒక ఫ్లేరప్ ఇస్తున్నారు. ఇదిగో అదిగో అనేసి మీడియాలో కూడా నేను జస్ట్ ఎవరు రాలేదు, ఎవరు సోదాలు చేయలేదు, కానీ ఇదిగో వచ్చిర్రు చేసిరట, బస్తాల కొద్ది డాక్యుమెంట్స్ లభ్యమైనాయి అంట అనేది కూడా మనం చూపిస్తున్నాం. చాలా సన్ అయిపోయాము, అసలు ఎలాంటి సోదాలు జరగలేదు. సోదాలు జరిగాయి, కేటీఆర్ గారి ఇంట్లో ఏమంటారు చాలా విలువైన పత్రాలను కూడా ఏసీబీ సేకరించింది అనే వార్తలు అసలు ఎలా మీడియాలో వెళ్ళిపోయినాయి అంటే నిజంగా కూడా ఇలాంటి ఫేక్ న్యూస్లు ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతున్నాయో యాక్చువల్ న్యూస్ అసలు ఏంటనేది కూడా ప్రజలకు అర్థం అవ్వట్లేదు. సో ఆ ఇష్యూలోనే నడుస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ రోజు మార్నింగ్ హౌఎవర్ లైక్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయింది. సో ఆఫ్టర్ సీయింగ్ క్వాష్ పిటిషన్ ఏదైతే జడ్జ్మెంట్ చూసాక దాంట్లో చక్కటి గ్రౌండ్స్ ఉన్నాయి. సో కంపల్సరీ దాన్ని మేము సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేస్తాం. సో యూజువల్లీ అంతే కదా, ఒక కేసులో జడ్జ్మెంట్ కానీ ఆర్డర్స్ కానీ ప్రొనౌన్స్ అయ్యాక అగ్రీడ్ పర్సన్ కంపల్సరీ వెళ్తారు. అయితే ఇందులో ఎంత కక్ష సాధింపు చర్యలు అంటే పొద్దున క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో డిస్మిస్ అయింది 10:45 కి, ఫ్యాక్టర్ ఆఫ్ సెకండ్స్ లో కూడా మిగతా ఇమిడియట్ గా కేవేట్ పడిపోయింది. ఎంత ఇమిడియట్ గా కేవేట్ పడిపోయింది అంటే యాజ్ ఇఫ్ దే నో. అంటే అసలు అసలు అది చూస్తుంటే ఏంటంటే ఇది యాజ్ పర్ లా కానీ లీగల్ గా కాదు. ఏదంటే కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలి, కేటీఆర్ గారిని కంపల్సరీ ఇప్పుడు వాళ్ళ మినిస్టర్స్ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ పదే ప్రతిసారి ఏమంటున్నారు, కేటీఆర్ గారిని జైల్లో పెడతామంటున్నారు. సో ఆ ఇష్యూలని ఈ ఫేక్ కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది, ఫేక్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు ఇందులో మనీ లాండరింగ్ ఎక్కడ జరిగింది, ఏ విధంగా ఈడీ వస్తుంది అసలు చెప్పండి? కరప్షన్ చార్జెస్ ప్రూవ్ అవ్వలేదు. కరప్షన్ చార్జెస్ ఏమైనా ప్రూవ్ అయ్యి ఏమైనా చార్జ్ షీట్ పడిందా? మెయిన్ పాయింట్ ఒకటి అయితే వీళ్ళు తీసుకొస్తున్న తెరపైకి ఏంటంటే గ్రీన్ గో అనే ఒక సంస్థ ఏదైతే ఉందో ఈ ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో తీరా చూస్తే ఆ బాండ్స్ విషయంలో చాలా డెప్త్ గా చూస్తే వాళ్ళు అన్ని రాష్ట్రాలలో అన్ని పార్టీలకు ఇచ్చారు. కాంగ్రెస్ కి ఇచ్చారు, బీజేపీకి ఇచ్చారు, డిఎంకేకి ఇచ్చారు, తృణమూల్ కాంగ్రెస్ కి ఇచ్చారు. ఇదేదో కొత్త అంటే కొత్తది ఏదో వీళ్ళు వెలికి బయటికి తీసుకొచ్చినట్లుగా దాన్ని ఈ రోజు ఫ్లేర్ అప్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే వాళ్ళ ఇంటెన్షనే అది కదా, లేని దాన్ని క్రియేట్ చేయడము, లేని దానికి లింకులు పెట్టడము, కావాలని బ్లేమ్ చేయడము, ప్రజల్లో ఏదైతే ఉందో ఒకలాంటి డౌట్ ని క్రియేట్ చేయడము, కేటీఆర్ గారిని బ్లేమ్ చేయడము. సో అదే విధంగా ఏంటంటే ఈ కక్ష సాధింపు చర్యలు వాళ్ళు చేయాలనుకున్న గ్యారంటీలు ఏదైతే ఉందో ఫుల్ఫిల్ చేయకపోవడము, అది ఎప్పుడైతే ఫైనల్ స్టేజ్కి వస్తుందో ఫుల్ఫిల్ చేయాల్సిన స్టేజ్లో కంప్లీట్గా ఒక డైవర్షన్ కావాలి, వాళ్ళకి రావాలనగానే ఒక సెన్సేషనల్ న్యూస్ ఏదైనా తీసుకురావాలి, ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. సో ఆ విధంగానే ఇలాంటి ఫాల్స్ కేసు రిజిస్టర్ చేయడం దానికి అనుగుణంగా. అయితే ఒకటి ఏంటంటే ఇక ఇప్పుడు ఆల్రెడీ A1, A2, A3. A1 గా వచ్చేసి బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉన్నారు, మరి రెండొక వైపు వాళ్ళిద్దరు ఉన్నారు. ఎవరు? అరవింద్ ఉన్నారు, తర్వాత గోపాల్ రెడ్డి అనుకుంటా. ఐ థింక్ అక్కడ ఆల్రెడీ సెర్చ్ జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు కూడా సెర్చ్కి వస్తారు ఈ సోదాల్లో భాగంగానే. రేపు ఆల్రెడీ ఎందుకంటే వీళ్ళు సుప్రీంకి పోతారు అనేసి వీళ్ళు ఇమ్మీడియట్లీ ఈరోజు అరెస్ట్ చేయాలి, లేదు అని అంటే 9వ తారీఖు అరెస్ట్ చేయాలి. అంటే ఎవరికి వాళ్ళు మీడియా కూడా ఈ క్షణం అరెస్టా లేకపోతే 9వ తారీఖు అరెస్ట్ అనే కథనాలు కూడా నడుపుతుంది కదా. ఏం జరగవచ్చు ఈ అరెస్ట్ అనే ప్రక్రియ వల్ల? నిజంగా ఈ రోజు అరెస్ట్ జరగవచ్చా లేకపోతే 9వ తారీఖు అరెస్ట్ జరగవచ్చా, ఎప్పుడు జరగవచ్చు అరెస్ట్? ఇప్పుడు వాళ్ళకి ఎంత అత్యుత్సాహం అంటే వాళ్ళు ఏది ఆగేటట్టు లేరు. ఇప్పుడు నిన్నటి వరకు ఏంటంటే సరే ఇంటరిమ్ స్టే
ఉండే, నాట్ టు అరెస్ట్ ఉండే. సో దానికి అనుగుణంగానే వాళ్ళు యాక్చువల్గా అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని ప్రతిసారి కోర్టులో కూడా చెప్పింది ఏంటంటే, ఒకవేళ ఇది నాట్ అంటే ఇట్లాంటి స్టే ఉండడం వల్ల మేము ఇన్వెస్టిగేషన్కి ముందుకు పోలేము అనేదే కదా వాళ్ళది. సో ఈ పర్టికులర్ కేసెస్లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి. యాక్చువల్గా అరెస్ట్ అవసరం లేదు, ముందు వాళ్ళు కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. ప్రతి ఒక్క కోణంలో నుంచి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి. సో అదేమి చేయకుండా తొందరపాటుగానే వాళ్ళు ఎప్పుడైతే అరెస్ట్ చేయాలని చెప్పి మళ్ళీ ఏమంటారు లీకులు వదిలేరు. ఆ లీకులు వదిలేసరికి నిజంగానే ఏమవుతుంది, అరెస్ట్ చేస్తారేమో. అసలు అలాంటి కంప్లైంట్ కానీ ఎఫ్ఐఆర్ చూసిన తర్వాత ఇట్ ఈస్ ఎ ఫిట్ కేస్ టు ఛాలెంజ్ బిఫోర్ ది హానరబుల్ కోర్ట్ అని చెప్పేసి క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. సో దాని తర్వాత ఏమైంది, హవెవర్ ఇప్పుడు వాళ్ళు అనుకోకుండా 9th రోజు తీశారు. బట్ ఇప్పుడు వాళ్ళకి ఎంత తొందర అంటే, ఈ రోజు క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో డిస్మిస్ అయింది. సో అప్పీల్కి వెళ్ళే ఛాన్స్ ఇవ్వద్దు. ఒకవేళ అప్పీల్ వేసినా కూడా వాళ్ళకి ఆర్డర్ రావద్దు, అందుకనే ఇమీడియట్గా కేవేట్ వేసేసారు. సో మీరు అన్నట్టుగా మరి అసలు 9th వరకు ఆగుతారా? ఇప్పుడు యాజ్ పర్ లా అయితే ఆగాలి, కానీ ఆగకపోవచ్చేమో కావాలని చెప్పి, అంటే బికాజ్ అప్పీల్ వేసేదాన్ని ఏదో ఇంకా అది ముందుకు సాగకుండా చేద్దామనే ఉద్దేశంతో అరెస్ట్ కూడా చేయొచ్చు. సో దీనికి వెనక యాక్చువల్గా చూస్తే లా కానీ కంప్లైంట్ కానీ ఇదేమి అసలు అంటే ఇంపార్టెంటే కాదు. వాళ్ళకి ఏంటంటే కంపల్సరీ కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలి. సో అదే కాన్సెప్ట్ పోతున్నారు కాబట్టి వాళ్ళు లీగల్ ఆస్పెక్ట్స్ కానీ ఏ స్టెప్స్ కానీ వాళ్ళు ఫాలో గారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.